హైదరాబాద్ గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకొని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతూ ఉన్నాడు వంశీకృష్ణ. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళొచ్చిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీ.comలో అందమైన ఫోటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు. తాజాగా ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంటాను అంటూ చీట్ చేశాడు. డాక్టర్ తండ్రి నుంచి ఏకంగా 40 లక్షల వరకు వసూలు చేశాడు ఈ విగ్గు రాజా. అంతేకాదు డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను అంటూ ఆమె తండ్రిని బెదిరించాడు. దీంతో వంశీకృష్ణ మోసాలపై బాధితురాలి తండ్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. విగ్లు పెట్టుకొని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతూ ఉన్నాడు వంశీకృష్ణ. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళొచ్చిన వంశీకృష్ణ మ్యాట్రిమోనీ.comలో అందమైన ఫోటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు ఇస్తున్నాడు. తాజాగా ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంటాను అంటూ చీట్ చేశాడు. డాక్టర్ తండ్రి నుంచి ఏకంగా 40 లక్షల వరకు వసూలు చేశాడు ఈ విగ్గురాజా. అంతేకాదు డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతాను అంటూ ఆమె తండ్రిని బెదిరించాడు. దీంతో వంశీకృష్ణ మోసాలపై బాధితురాలి తండ్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకును పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ రఫీ, దీనికి సంబంధించినట్లయితే ఇప్పుడు మన స్క్రీన్ మీద చూస్తున్న ఈ నిత్య పెళ్లి కొడుకు మూడోపాతి వంశీకృష్ణ. ఇతను ఇప్పటివరకు దాదాపు 2 రాష్ట్రాల్లో కలిపి 50 మంది పైగా అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేయడం జరిగింది. ఇతను ఎప్పటికప్పుడు అంటే ఇప్పటికీ చాలా సార్లు జైలుకు వెళ్లి తిరిగి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన ప్రతిసారి కూడా తన విగ్గు అంటే తన వెంట్రుకలు మార్చివేస్తూ తన వేషాన్ని మార్చివేస్తూ కొత్త విగ్గులను ఏర్పాటు చేసుకుని ఆ మేరకు కొత్త ప్రొఫైల్ తయారు చేసి మ్యాట్రిమోనీ.comలో అతను ఫోటోలు పెట్టేసి తాను ఒక ఉన్నత విద్యావంతుని, తనకు పెద్ద ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, తాను అమెరికాలో చదువుతున్నాను, అమెరికాలో ఉద్యోగం చేస్తుందని చెప్పి నమ్మించి ఆ మేరకు అమ్మాయిల తల్లిదండ్రులను ట్రాక్ చేసి ఆ తర్వాత సంబంధం కుదుర్చుకున్న తర్వాత అమ్మాయి కోసం పెద్ద ఎత్తున గిఫ్ట్ కొంటున్నా, కోట్ల రూపాయల గిఫ్ట్ కొంటున్నా అని చెప్పి అందుకు సంబంధించి కొంత డబ్బులు తక్కువ పడ్డాయని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత గొద్దమ్మ కోరికలు కోరికి చివరికి పెద్ద మొత్తంలో దాదాపు ఒక్కొక్క తల్లిదండ్రుల నుంచి దాదాపు 20 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటికీ ఇప్పుడు తాజాగా చూస్తే మరొక ఒక డాక్టర్ని మ్యాట్రిమోనీ.com పరిచయం ఏర్పడుకొని ఆ డాక్టర్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి దాదాపు 40 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే వ్యవహారం మొత్తంగా బయటపడడంతో డబ్బులు ఇవ్వమంటే ఆ డాక్టర్ ఫోటోలు మార్కింగ్ చేసి సోషల్ మీడియా పెట్టి పరువు తీస్తానని బెదిరించడంతో చివరికి ఆ తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతానికి ఈ నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఇతని ఇప్పటివరకు ఒక 30 నుంచి 50 మంది తన తల్లిదండ్రులు మోసం చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఇతను సైబర్ క్రైమ్ లో కేసులున్నాయి, హైదరాబాద్ కేసులున్నాయి, గచ్చిబౌలి, మాదాపూర్ కావచ్చు, అటు ఆంధ్రాలో విజయవాడ, వైజాగ్ లో కూడా కేసులున్నాయి. ఇతని కోసం ప్రస్తుతానికి గాలిస్తున్నాయి. ఇతనికి ఇప్పటికే పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా డబ్బుల కోసం, లావిష్ లైఫ్ కోసం అతను ప్రతినిత్యం కూడా నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తేసి మోసాలు పాల్పడుతున్నాడు. ఇతన్ని ఇప్పటికీ గచ్చిబౌలి పోలీసులు అతని కోసం మళ్ళీ గాలిస్తున్నారు. దాన్ని దొరికితే ఈసారి పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు.